హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్లో టెక్నికల్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామందికి డౌట్ ఉండొచ్చు, టెక్నికల్ సెక్షన్ ఎలా రాయాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, కోడింగ్ ఉంటుందా, కోడింగ్ ఉంటే ఏ లాంగ్వేజ్లో రాయాలి, టెక్నికల్ సెక్షన్ మొత్తం క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, మనం ఎన్ని రాస్తే పాస్ అవుతాం, ఇలాంటి డౌట్స్ అన్నీ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టెక్నికల్ సెక్షన్లో మనకు 20 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, సో టోటల్ 20 మార్క్స్. నేను మీకు వీడియోలో చూపిస్తున్న క్వశ్చన్స్ నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్. నేను ఈ క్వశ్చన్స్ అన్ని గోత్రూ అవుతాను సో దట్ ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మోస్ట్లీ క్వశ్చన్స్ అన్ని రిపీట్ అవుతూనే ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా చూడండి సో దట్ సేమ్ క్వశ్చన్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. The first question is, which data structure is most appropriate to implement last in first out behavior? The answer is stack. The second question is, what is the time complexity of binary search on a sorted array of size n? The answer is O of log of n. మీరు అబ్జర్వ్ చేస్తే నేను కరెక్ట్ ఆన్సర్స్ అన్ని గ్రీన్ కలర్లో హైలైట్ చేశాను. నెక్స్ట్ ద థర్డ్ క్వశ్చన్ ఈస్, విచ్ నార్మల్ ఫామ్ రిమూవ్స్ పార్షియల్ డిపెండెన్సీస్ ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్ టేబుల్? ద రైట్ ఆన్సర్ ఈస్ సెకండ్ నార్మల్ ఫామ్. ఇప్పటికీ 3 క్వశ్చన్స్ అయ్యాయి కదా. ఈ 3 క్వశ్చన్స్ ఏ టాపిక్ రిలేటెడ్ గెస్ట్ చేసి కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ పార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ వర్చువల్ మెమరీ అండ్ పేజింగ్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కర్నల్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ HTTP మెథడ్ ఈస్ కన్సిడర్డ్ బోత్ సేఫ్ అండ్ idempotent? ద రైట్ ఆన్సర్ ఈస్ గెట్. ఇప్పటికీ మనం 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. మీరు ఈ 5 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ వేరే వేరే టాపిక్స్ రిలేటెడ్ ఉన్నాయి. అండ్ మీరు ఈ 5 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ ఈజీ ఆర్ మీడియం లెవెల్లోనే ఉన్నాయి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద రిజల్ట్ టైప్ ఆఫ్ ఏ పైథాన్ లిస్ట్ కాంప్రెషన్ లైక్ x⁻² ఫర్ x ఇన్ ఐటమ్స్? ద రైట్ ఆన్సర్ ఈస్ లిస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 5 క్వశ్చన్స్లో ఎక్కడ పైథాన్ రిలేటెడ్ అడగలేదు. ఇప్పుడు 6th క్వశ్చన్లో పైథాన్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఇట్ మీన్ టెక్నికల్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ ఇన్ ప్లేస్ క్విక్ సార్ట్ ఆన్ అన్ అరే ఆఫ్ సైజ్ n? ద రైట్ ఆన్సర్ ఈస్ O of n. మీరు అబ్జర్వ్ చేస్తే 7th క్వశ్చన్కి ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ సిమిలర్గానే ఉన్నాయి. మనం 1 or 2 times ఆప్షన్స్ అన్ని అబ్జర్వ్ చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ రేంజ్ ఆఫ్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ వాల్యూస్ ఈస్ మెయింటైన్ అట్ ఎవ్రీ నోడ్ ఇన్ అన్ AVL ట్రీ? ద రైట్ ఆన్సర్ ఈస్ -1, 0 or 1. The next question is, in databases, which ACID property ensures that once a transaction commit, its changes will persist even after a crash? The options are durability, isolation, atomicity, consistency. The correct answer is durability. The next question is, what is the primary purpose of cross-origin resource sharing in web browsers? The options are to compress assets between domains, to control and permit cross-origin HTTP request, to provide end-to-end encryption, to share cookies between all domains automatically. The correct answer is to control and permit cross-origin HTTP request. ఇప్పటికీ మనం అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ప్రతి క్వశ్చన్ డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్ ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఏ టాపిక్స్ అబ్జర్వ్ చేశారో కమెంట్ చేయండి. The next question is, which of the following algorithms are classic examples of divide and conquer techniques? The options are quicksort, merge sort, binary search, bubble sort. The right answers are quicksort, merge sort, binary search. The next question is, which of the following are examples of CPU scheduling algorithms in operating systems? The options are round robin, shortest job first, binary search, first come first serve. The right answers are round robin, shortest job first come first served. మీరు 11th and 12th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈచ్ క్వశ్చన్కి 3 ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయి. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా మనకు ఉంటాయి. అలాంటి వాటికి 1 or more ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ DDL కమాండ్స్ ఇన్ SQL? ద ఆప్షన్స్ ఆర్ సెలెక్ట్, ఇన్సర్ట్, క్రియేట్, డ్రాప్. ద రైట్ ఆన్సర్స్ ఆర్ క్రియేట్, డ్రాప్. The next question is,
Which of the following are constraints or characteristics commonly associated with REST architectural style? The options are statelessness, catchable responses, stateful server sections, client server separation. The right answers are statelessness, catchable responses, client server separation. ఇప్పటివరకు మనం చూసినవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టైప్ అండి. నేను ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఏదైనా క్వశ్చన్కి మనకు మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ కరెక్ట్ ఆన్సర్స్ మనకు తెలుసుంటే ఫైన్, తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో ప్రతి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ క్వశ్చన్కి మీరు 80% అన్న స్కోర్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మనకు కరెక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేయండి, డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అవుట్. ద 15th క్వశ్చన్ ఈస్, ఇన్ వన్ సెంటెన్స్ స్టేట్ ద డిఫరెన్స్ ఇన్ ర్యాండమ్ యాక్సెస్ టైమ్ కాంప్లెక్సిటీ బిట్వీన్ అన్ అరే అండ్ ఏ సింగిల్ లింక్. సో ఈ క్వశ్చన్కి ఏంటంటే మనం ఆన్సర్ టైప్ చేయాలి. అక్కడ ఆన్సర్ కూడా మనం షార్ట్ ఫామ్లోనే రాయాలి, లైక్ 1 or 2 లైన్స్లో కంప్లీట్ అయ్యేలా రాయాలి. The 16th question is, what is a database index and name one trade of using indexes in a relational database? ఈ క్వశ్చన్కి కూడా మనం షార్ట్ ఆన్సర్ ఫార్మాట్లోనే రాయాలి. 17th question is, briefly describe the difference between a process and a thread. 17th క్వశ్చన్ కూడా షార్ట్ ఆన్సర్లోనే రాయాలి. మనకు ఆన్సర్స్ తెలుసు కదా అని లెంతీగా రాయకండి. మీకు తెలిసిన ఆన్సర్ని సమ్మరైజ్ చేసుకొని 1 or 2 లైన్స్లో కంప్లీట్ చేసేలా రాయాలి. ఆన్సర్స్ టైప్ చేయమన్నారనేసి మీకు అనిపించింది టైప్ చేయకండి. మీరు టైం తీసుకొని ఆలోచించి షార్ట్ ఫామ్లో రాయాలి. ఇంకోటి ఏంటంటే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అనేసి మీరు పారాగ్రాఫ్ రాస్తే మనకు అక్కడ స్కోర్ తగ్గిపోతుందండి. మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం అడిగినంత వరకే రాయాలి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ప్రొవైడ్ వన్ అప్రోప్రియేట్ HTTP స్టేటస్ కోడ్ ఫర్ సక్సెస్ఫుల్ గెట్, రిసోర్స్ క్రియేటెడ్, క్లయింట్ బ్యాడ్ రిక్వెస్ట్ అండ్ సర్వర్ ఎర్రర్. ఈ క్వశ్చన్కి కూడా వాళ్ళు స్టేటస్ కోడ్ ఫర్ సక్సెస్ఫుల్ గెట్, రిసోర్స్ క్రియేటెడ్, క్లయింట్ బ్యాడ్ రిక్వెస్ట్ అండ్ సర్వర్ ఎర్రర్, వాటికి స్టేటస్ కోడ్ అడిగారు. అవి మాత్రం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు మనం 18th వరకు చూసింది షార్ట్ ఆన్సర్ టైప్. నెక్స్ట్ 2 questions కోడింగ్ రిలేటెడ్. 19th question is, write a Python function reverse linked list that reverse a single linked list in place and return the new head. That node object has attributes val and next. మీరు అబ్జర్వ్ చేసే 19th క్వశ్చన్ పక్కనే కోడ్ స్నిప్పెట్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ వాళ్ళు అడిగారో ఆ క్వశ్చన్కి మనం కోడింగ్ లాజిక్ టైప్ చేయాలి. అక్కడ మనకు కంపైల్ రన్ చేయడానికి ఆప్షన్స్ ఏముండో, మనం జస్ట్ కోడింగ్ లాజిక్ రాస్తే సరిపోతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, రైట్ ఏ పైథాన్ ఫంక్షన్ ఫస్ట్ నాన్ రిపీటింగ్ దట్ రిటర్న్స్ ది ఫస్ట్ నాన్ రిపీటింగ్ ఇంటీజర్ ఇన్ ది లిస్ట్ ఆర్ -1 ఇఫ్ నన్ ఎగ్జిస్ట్. ఈ క్వశ్చన్కి కూడా అంతే, మనం కోడింగ్ లాజిక్ రాసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మేక్ ష్యూర్ మనం కోడింగ్ క్వశ్చన్స్ 1 or 2 times చదివి వాటికి కోడింగ్ లాజిక్ మెన్షన్ చేయాలి. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు పైథాన్లో కోడింగ్ రాయాలి అని చెప్పి. మనం పైథాన్లో కోడింగ్ లాజిక్ రాస్తే సరిపోతుంది. ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్ మనం టాపిక్స్ అబ్జర్వ్ చేస్తే డేటా స్ట్రక్చర్ రిలేటెడ్ ఉంది, పైథాన్ రిలేటెడ్ ఉంది, DBMS రిలేటెడ్ ఉంది, HTTP రిలేటెడ్. మీరు ఈ క్వశ్చన్స్ అన్ని రివైజ్ చేసుకొని రిలేటెడ్ టాపిక్స్ చదువుకుంటే చాలండి, మీరు ఎగ్జామ్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. స్టిల్ ఇంకా ఎగ్జామ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఒక్క సెకండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.